హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అయిపోయింది డైలీ వ్లాగ్ చేద్దాం అని చెప్పేసి ఈరోజైతే చేశాను. ఇంకా మా బుడ్డ చూడండి ఎంత అల్లరి చేస్తుందో, ఇంకా నాకు హెల్ప్ కూడా చేస్తుంది. ఎంతైనా అమ్మాయి కదండి, అందుకే నాకు పనుల్లో అయితే హెల్ప్ చేస్తుంది పాపం. ఇంకా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మేము టిఫిన్ అయితే వేసుకున్నామండి అట్లు. ఎందుకంటే ఇడ్లీ వేస్తే పాప ఏమో నాకు రైస్ వద్దు, నాకు ఇడ్లీ కావాలని చెప్పేసి మా పెద్దమ్మ అయితే ఇడ్లీ పట్టుకుని వెళ్ళిపోయింది. ఇంక సరే మాకు సరిపోవని చెప్పేసి మా ముగ్గురికి 3 అట్లు అయితే వేసుకున్నాము. ఇంకా కొన్ని రస్కులు అయితే ఉన్నాయి, అవి కూడా టీలో పెట్టుకుందాం అని చెప్పేసి దగ్గర పెట్టుకున్నాము. ఇంకా మా పాప, నేను, మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసేసాము. ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలిద్దరి మట్టుకు అయితే వంట చేశానండి. ఇంకా మేము తినేసరికి చల్లగా అయిపోతుందని చెప్పి ఇంకా కర్రీ అయితే టమాటో చిక్కుడుకాయ వండుదాం అని చెప్పేసి అవి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇంకా కర్రీలోకి అయితే ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, టమాటో అవి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా గ్యాస్ దగ్గరే నుంచుని అయితే కట్ చేసేసుకుంటాను. నాకైతే కత్తి పెడితే అలవాట్లేదు, చాకే అలవాటు. ఇంకా కిందకు వచ్చినైతే కట్ చేసుకుంటే మా పాప వచ్చి మొత్తం జిమ్మేస్తుంది. సో ఇంకెందుకులే అని చెప్పేసి గ్యాస్ దగ్గరే కట్ చేసుకుంటానండి నేను. మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు అయితే డ్రింక్ తీసుకొచ్చారు. మా సహస్ర కొంచెం వేసి నేనైతే తాగుతూ వంట చేసుకుంటున్నాను. ఇంకైతే మా హస్బెండ్ ఉన్నారండి. మా హస్బెండ్ ఉన్నప్పుడైతే నాకు కొంచెం ఇబ్బంది ఉండదు, లేనప్పుడైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. పాప అయితే ఉండదు. డ్రింక్ వేయమని మళ్ళీ వచ్చింది, నేను అప్పటికే తాగేశానండి. పాప మళ్ళీ వచ్చింది కావాలి అని చెప్పి. ఇక్కడ చిక్కుడుకాయలు అయితే లావుగా ఉన్నాయండి. మా సైడ్ అయితే సన్నగా ఉంటాయి చిక్కుడుకాయలు, బాగుంటాయి. ఇంకా మా మామయ్య గారు అయితే పండిస్తారు చిక్కుడుకాయలు. ఈసారి వచ్చినప్పుడు తెచ్చుకుందాం కదా అని అనుకుంటే ఆయన అయితే ఈసారి వేయట్లేదంట. చిక్కుడుకాయలు కొంచెం లావుగా ఉంటాయి అన్నాను కదండి, కొంచెం మగ్గనిస్తాను. సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేసుకుంటాను. ఈ లోపు అయితే మా హస్బెండ్ ఇంకా చిన్న పాపను తీసుకుని బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపించి ఒక తేగ అయితే ఇచ్చారంటండి. అది ఉడకబెడదామని చెప్పేసి రెడీ చేస్తాను. ఈ తేగలు అయితే వెస్ట్ గోదావరిలో కాల్చి అమ్ముతారండి, చాలా బాగుంటాయి. ఇక్కడైతే కాల్చి అమ్మట్లేదండి, పచ్చివి అమ్ముతున్నారు. మనం తెచ్చి ఉడకబెట్టుకోవాలంట. ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది. ఒకసారి అయితే మా మామయ్య గారు పంపించారు, కాల్చి పంపించారండి. అప్పుడు తినడమే, మళ్ళీ చాలా ఇయర్స్ అయిపోయింది, అస్సలు తినలేదు ఈ తేగలు అయితే. ఇంకా ఉడకబెట్టుకుని అయితే మా హస్బెండ్ నేను నోట్లో వేసుకున్నాను. కర్రీలో అయితే పసుపు, కారం, కొంచెం వాటర్ అయ్యి వేసేసి సిమ్లో పెట్టేశానండి. ఇంకా గోంగూర, కరివేపాకు అయితే ఉందండి, అవి తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి పట్టుకు కూర్చున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఒక చెయ్యి వేయమని చెప్పేవంటే సర్లే అని చెప్పేసి నా బాధపడలేక వచ్చి అయితే హెల్ప్ చేస్తున్నారు, గోంగూర తీస్తున్నారు. ఇంకా నేనైతే కరివేపాకు కూడా తీసి క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి బాక్స్లో. ఇంకా మా బుడ్డదేమో చూడండి ఆడుకుంటుంది కదా అని చెప్పి బయట వదిలితే గేట్ ఎలా ఎక్కేస్తూ నాకేం భయం వేస్తుంది పడిపోతుంది అని చెప్పి సర్లే ఇంకా చాలా టైం అయిందని చెప్పేసి కొంచెం పాలైతే కలిపిచ్చాను తాగడానికి. ఇంకా నేనైతే చల్లగా గాలేసేస్తుందండి, కొంచెం టీ కాచుకొని తెచ్చుకున్నాము. తనకి నాకు ఎనర్జీ డ్రింక్ అయితే దొరికేసింది కదండి, పట్టుకుని వెళ్ళిపోతుంది తాగడానికి. ఇంకా పాలైతే తాగేస్తుంది కదని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా గోంగూర తీస్తుంటే వచ్చి నాకు కూడా హెల్ప్ చేసేస్తుంది. మా హస్బెండ్ అయితే ఐబొమ్మలో సినిమా డౌన్లోడ్ చేసి పెట్టారండి, అది చూస్తూ ఇంకా ముగ్గురు అయితే గోంగూర అయితే తీసేసాము. బయట అయితే చల్ల గాలేసేస్తుంది. ఇంకా అలా ముగ్గురు కలిసి అయితే గోంగూర తీసేసాము. ఇంకా నేనైతే కరివేపాకు కూడా తీసి బాక్స్లో పెట్టేసుకుంటున్నానండి. ఇంట్లో కష్టపడి పని అంతా చేసింది కదండి, పడుకుంది. ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పి నేను మా హస్బెండ్ అయితే లంచ్ చేసేస్తున్నాము. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.